హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో కొత్త పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆల్‌లో పెట్టుకోండి. పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లో గనక వచ్చినట్లయితే అండి, మార్చి నెలలో పింఛన్ల పంపిణీలో కొన్ని కీలకమైన మార్పులనైతే తీసుకువచ్చిందనమాట గవర్నమెంటు. ఇక నుంచి ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ విషయంలో అంటే టైమింగ్స్ అనేటివి చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే మార్చి నెలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం 1వ తేదీ ప్రారంభమవుతుంది. కాకపోతే ఉదయం 7 గంటల నుంచి అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ అధికారులు మరియు ప్రభుత్వ అధికారులైతే పాల్గొనబోతున్నారు. ప్రతి నెల కూడా 6 గంటల సమయం నుంచి, కొంతమందైతే 5:30 సమయం నుంచైతే ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో ప్రభుత్వము వారికి అనుకూలంగా స్పందిస్తూ ఉదయం 7 గంటల నుంచైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది పాల్గొనండి. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చాలా మందికి కూడా మొదటి రోజే సర్వర్ ఇష్యూలు అనేటివి వస్తున్నాయండి. దీనికి ఒకానొక కారణం కూడా ఇది అయి ఉండవచ్చు. కాబట్టి 7 గంటల నుంచి అయితే మీరు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పి ప్రభుత్వము అధికారులకు సానుకూలంగా స్పందిస్తూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్చి నెలలో పింఛన్లు అనేటివి 1వ తేదీన 7 గంటలకైతే ప్రారంభం కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే చాలా మందికి కూడా ఉండేటువంటి ముఖ్యమైన డౌటు, ప్రెజెంట్ పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా. ఈ పింఛన్ల వెరిఫికేషన్ సమయంలో మావి పొరపాటున లేదా ఖచ్చితంగా బోగస్ కార్డ్ కిందగా గుర్తించినట్లయితే మా పెన్షన్ అనేది ఉంటుందా? తీసేస్తారా? ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అనర్హత కలిగినటువంటి పెన్షన్‌లను గుర్తిస్తాం. గుర్తించినటువంటి పింఛన్‌లకు మరొకసారి అవకాశం అనేది కల్పిస్తామని చెప్పిందనమాట. ఆ లెక్కన చూసుకున్నట్లయితే గుర్తించినటువంటి పెన్షన్‌లకు సంబంధించి ప్రెజెంట్ వాటిని తొలగించకుండా వాటిని కేవలం హోల్డ్‌లోనే పెట్టడం జరుగుతుంది. హోల్డ్‌లో పెట్టారంటే ఉద్దేశ్యము మీకు మరొకసారి అవకాశం అనేది కల్పించడం అన్నమాట. ఒకవేళ మీకు ఇప్పుడు ఈ ఫిబ్రవరి 28 తేదీ నాటికి పింఛన్ల వెరిఫికేషన్ మొత్తంగా కూడా పూర్తయిపోతుందన్నమాట. అన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ల మీద. అయిన తర్వాత మార్చి నెలలో ముఖ్యంగా బోగస్ కార్డులు గుర్తించినటువంటి వాటినన్నిటిని కూడా మార్చి నెలలో హోల్డ్ చేస్తుంది గవర్నమెంట్. హోల్డ్ చేసినటువంటి ఈ యొక్క పెన్షన్లకు మరొకసారి అవకాశం ఒక నెల రోజులు టైం అయితే ఇచ్చి ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు పెన్షన్స్ అనేటివి కొనసాగించేందుకు అవకాశం అయితే ఉంటుంది. మీరు మార్చి నెలలోనే ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినప్పటికీ వెంటనే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కాదు. మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒక నెల రోజుల టైం అయితే పడుతుంది. మనకు ఏప్రిల్ నెలలో లేదా ఆ తర్వాత జూన్‌లో వచ్చే నెలలో అయితే మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటివి మీకు కొత్త పెన్షన్ల కింద అయితే శాంక్షన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎవరివైతే బోగస్ పెన్షన్‌లుగా గుర్తించినటువంటివి. ఓకేనా? మీకు బోగస్ పెన్షన్‌గా మీ పెన్షన్ అనేది గుర్తించి ఉన్నారు అని ఎప్పుడు తెలుస్తుందంటే, మార్చి నెలలో మీ పెన్షన్ అనేది ఆగిపోతుందండి. హోల్డ్‌లో పెడుతున్నారనమాట. ఈ విధంగా అయితే పెన్షన్‌కి సంబంధించి ఈ ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట మార్చి నెలకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్‌లకు సంబంధించి చాలా మంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న వచ్చేసి కొత్త పెన్షన్‌లను ఎప్పటినుంచి ఇస్తారని చెప్పి అడుగుతున్నారండి. కొత్త పెన్షన్‌లు అనేటివి మనకు మార్చి నెలలో వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వము ఈ నెలలో అయితే ఎలాంటి పరిస్థితిలో కొత్త పెన్షన్‌లకు అవకాశం అయితే ఇవ్వదు. ఎందుకంటే ప్రెజెంట్ వెరిఫికేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ రకాల సర్వేలైతే జరుగుతున్నాయండి రాష్ట్రంలో. కొత్త ఇళ్ళకి సంబంధించి మరియు కొత్త పెన్షన్‌లకు సంబంధించి సర్వేలైతే జరుగుతున్నాయి. ముందు అనర్హులను గుర్తించి ఆ తర్వాత అర్హులకు ఈ యొక్క 2 పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నమాట. కాబట్టి కొత్త పెన్షన్‌లకు మార్చి నెలలోనే అవకాశం అనేది రావడం జరుగుతుంది. మార్చి నెలలో అప్లికేషన్ పెట్టుకునేందుకు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అవకాశము చాలా ఎక్కువగా ఉందన్నమాట. కొత్త పెన్షన్‌లకు సంబంధించి మీరు ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి రెడీగా పెట్టుకోండి ఈ లోపల. ఒకటొచ్చేసి రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు, పెన్షన్ రకాన్ని బట్టి మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్‌కి వృద్ధాప్య పెన్షన్‌కి మీరు దరఖాస్తు పెట్టుకుంటున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇవి ఉంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు రిమైనింగ్ అంటే వికలాంగుల పెన్షన్‌లకి అప్లై చేసుకున్నట్లయితే సదరం సర్టిఫికేట్స్, అదేవిధంగా
సో మెడికల్ సర్టిఫికేట్లు ఉంటాయండి. సో అవి కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కొత్త పెన్షన్లు వచ్చినప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ అనేటివి ప్రాపర్గా రెడీ చేసి ఇచ్చేస్తే వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రము మార్చి నెలలో అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది అప్లికేషన్స్ తీసుకునేందుకు. సో మార్చి నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో మాత్రం మార్పులు అయితే ఉన్నాయండి. టైమింగ్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట. సో ఇకపోతే మరొక అప్డేట్ ఉందండి. మార్చి నెలలోనే పెన్షన్లకు సంబంధించి కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్కి అయితే వేయడం జరుగుతుంది. సో ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు అయితే ఉన్నారో సో వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వారు ప్రతి నెల కూడా బయట రాష్ట్రాల్లో ఉన్నా లేదా మన రాష్ట్రంలో వేరే వేరే జిల్లాల్లో ఉన్నా కానీ చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి చాలా ఇబ్బందులతో అయితే పెన్షన్స్ అమౌంట్ అనేది తీసుకొని వెళ్ళేవారనమాట. సో వారికి కొంచెం వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వము సానుకూలంగా వారికి మాత్రం బ్యాంక్ అకౌంట్స్‌లోకి అయితే డబ్బులను వేయడం జరుగుతుంది. మీరు గనక మీ యొక్క పిల్లవాడు లేదా మీ యొక్క ఆహ్, పెన్షన్ తీసుకునే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్స్‌కి అమౌంట్స్ వేయించుకోవాలనుకుంటే సో వారు వెంటనే కూడా సచివాలయంకి వెళ్లి కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ స్టడీ సర్టిఫికేట్‌లు అంటే మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్‌లు, ఐడీ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచి అకౌంట్‌కి పడే విధంగా సో సచివాలయం అధికారులు మీ పెన్షన్‌ని మార్పు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాను పెన్షన్‌లకు సంబంధించి. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి మన ఛానల్‌ని. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.